అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి, కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కోటీశ్వర్లు ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో పెడితే వాళ్ళకి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందండి. ఇంట్లో ఆనందం ఐశ్వర్యంతో కలకలలాడాలంటే కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం వస్తువులను సరైన స్థలంలో అంటే సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు అలాగే ఐశ్వర్యం లోపించదు. ఎటువంటి సమస్యలు అన్నవి కూడా రావు. ఇంటికి దక్షిణ దిశ చాలా ముఖ్యమైనది. ధనవంతులు ఈ 5 వస్తువులను దక్షిణ దిశలో పెడతారు. ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో చీపురు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది పరిశుభ్రత, మురికిని తొలగించే దిశ కాబట్టి. ఎందుకంటే చీపురుని మనం ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం కదా, అందువల్ల ఈ దిశలో చీపురు ఉంచడం వల్ల చాలా శుభప్రదం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారండి. చీపురు విషయంలో కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. అదేంటంటే చీపురుని నుంచోబెడుతూ ఉంటారు. చీపురుని ఎప్పుడు పడుకోబెట్టే ఉంచాలండి, నుంచోబెట్టకూడదు. అంతేకాకుండా బంగారం, వెండి, డబ్బు వంటి వస్తువులను ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ స్థలాన్ని పొదుపు అంటారు. పొదుపు అంటే మనం తీసుకొచ్చిన వాటిని పొదుపు చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇక్కడ నగలు మరియు డబ్బు ఉంచడం చాలా కాలం పాటు ఉంటుంది. ఇది త్వరగా ఖర్చు చేయబడదు మరియు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇంటి హాలుకు దక్షిణ దిశలో అలాగే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచడం కూడా చాలా మంచిదండి. ఇది ఇంట్లో శ్రేయస్సును తీసుకురావడానికి మరియు ఇంట్లో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఏవి పడితే అవి చాలామంది ఇంట్లో గోడకు పెట్టేస్తూ ఉంటారు. కానీ అవి ఏవి పడితే అవి తెచ్చుకుంటే ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. ఇంట్లో ప్రజల ఆరోగ్యం కూడా, అంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ పెట్టడం వల్ల. అంతేకాకుండా మంచానికి తలను దక్షిణ దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది ఇంట్లోకి, మీ జీవితంలోకి సానుకూల శక్తిని తెస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయన్నమాట. ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల చిత్రాలను, అంటే చనిపోయిన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళ చిత్రాలు ఉంచడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే దక్షిణ దిశను యమ మరియు పూర్వీకుల దిక్కుగా మాత్రం చెప్తూ ఉంటారు. అందుకే మన పెద్దవారు, చనిపోయిన పెద్దవారి ఫోటోలు దక్షిణ దిశ మాత్రమే పెట్టాలండి, మరే దిశలోనూ ఉపయోగించకూడదు. అటువంటి పరిస్థితిలో పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది దక్షిణ దిశలో పెట్టడం వల్ల. మరియు వారి ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ ఇంట్లో మనకి ఉంటూ ఉంటాయి. పితృదోషం నుంచి కూడా తప్పించుకోవచ్చు. చూశారు కదా, కోటీశ్వర్లు ఈ 5 వస్తువులు దక్షిణ దిశలో ఉంచుతారు. మీరు కూడా ఈ వస్తువులను ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.